గురుభ్యో నమః. నెగటివ్ ఎనర్జీ ఇంట్లో, ఈ 9 అలవాట్ల వల్ల మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వాటిని గుర్తించి తొలగించండి సుఖశాంతి కోసం. గృహ సమస్యలు, సమాధానాలు. కొన్ని చిన్న చిన్న మార్పులు, జాగ్రత్తగా పాటించడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి సుఖశాంతి పెరుగుతుంది. మనం గమనించిన చిన్న చిన్న విషయాలు కూడా ఇంటి వాతావరణం మరియు కుటుంబ జీవితంపై దీర్ఘకాలం ప్రభావం చూపుతాయి. కాబట్టి వీటిని గుర్తించడం, సరిదిద్దుకోవడం చాలా అవసరం. నెగటివ్ ఎనర్జీ కారణమయ్యే అలవాట్లు. సూర్యోదయం తర్వాత ఆలస్యంగా లేవడం. సూర్యుడు దయించాక ఆలస్యంగా లేవడం వల్ల రోజంతా ఉత్సాహము, తాజాదనం తగ్గిపోతుంది. ఇంట్లో అలసత్వం, అవ్యవస్థత పెరుగుతుంది. నల్ల లేదా ట్యాంక్ నుండి నీరు కారడం. నల్ల అంటే ట్యాప్ అన్నమాట. టప్టపా కారే నీరు కేవలం నీటి వృధా మాత్రమే కాకుండా దాని శబ్దము, తడి, గందరగోళం అన్ని ఇంటి వాతావరణాన్ని భారంగా, అసమతుల్యంగా మారుస్తారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం. ఇంట్లో పాడైన లేదా పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంచడం నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి మానసిక ఒత్తిడికి కూడా కారణమవుతాయి. చినిగిన చెప్పులు, జతలు నిల్వ ఉంచడం. చినిగిన చెప్పులు, జతలు ఇంటి పరిశుభ్రతను తగ్గిస్తాయి. అవస్థత పెరిగి వాతావరణం అశాంతిగా మారుతుంది. చినిగిన పాత బట్టల మూటలు కట్టివేయడం. ఇంట్లో మూలల్లో పాత బట్టలు మూటలుగా ఉంచడం వలన ఇంట్లో స్థలభావం, గందరగోళం పెరుగుతుంది. శక్తి ప్రభావం తగ్గిపోతుంది. ఇల్లు భారంగా అనిపిస్తుంది. వ్రతాలు, పూజలు లేదా ధూపం చేయడం వల్ల, ఇంట్లో పూజలు, ధూపం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇవి నియమంగా చేయకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది. సమస్యలు పెరుగుతాయి. ఇంటి సామానుపై దుమ్ము చేరడం. దుమ్ము మరియు మురికి ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇల్లు అస్తవ్యస్తంగా, అస్వచ్ఛంగా ఉంటుంది. రాత్రంతా బట్టలు బయట ఉంచడం లేదా పిండి ఉంచడం. అంటే రాత్రంతా బట్టలు ఉంచడం లేదా పిండి మూట కట్టి పెట్టడం నెగిటివ్ ఎనర్జీ తెస్తుంది. ఇది ఇంటిని గందరగోళంగా మారుస్తుంది. తలుపు, కిటికీల చప్పుళ్ళు. తలుపులు, కిటికీలు ఎప్పుడు చప్పులు చేస్తే ఇంటి వాతావరణం అశాంతిగా మారుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. వీటిని నివారిస్తే ఇంట్లో సౌఖ్యము, శాంతి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి. ప్రతి సోమవారం, శుక్రవారం రోజున ఇంట్లో ఈశాన్య మూలంలో గంగాజలం చల్లడం, ఒక దీపం వెలిగించడం పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. రోజువారీ వాస్తు అలవాట్లు. సూర్యోదయం తర్వాత ఆలస్యంగా లేవకండి. ఉదయం గంగాజలం లేదా తులసి దళం వీటిని ఇంటి ముందు చల్లండి. ఉదయం, సాయంత్రం కనీసం ఒక నూనె, నెయ్యి దీపం వెలిగించండి. ప్రధాన ద్వారం మరియు ఈశాన్య మూల ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. గదులు శుభ్రంగా ఉంచి దుమ్ము పేరుకోకుండా చూసుకోండి. రాత్రి పడుకునే ముందు పాత్రలు కడిగి ఉంచండి. చెత్తను బయట వేసేయండి. పాడైన వస్తువులు, వందర బట్టలు, చినిగిన చెప్పులు ఇంట్లో ఉంచవద్దు. ఇంటి లోపల స్వల్ప పరిమళం కోసం అగరబత్తి, కర్పూరము లేదా గుగ్గిలం వేయండి. వారానికి ఒకసారి చేసే వాస్తు అలవాట్లు. ప్రతి సోమవారం శివపూజ, గంగాజలం చల్లడం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ, తులసికి దీపం. శనివారం రోజు ఇంటి ద్వారం దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించడం. గదుల మూలల్లో, స్టోర్ రూమ్లలో దుమ్ము పేరుకుందేమో చూసి శుభ్రం చేయడం. ప్రతివారం ఒకరోజు ఉప్పు నీటితో నేలను తోడడం. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తలుపులు, కిటికీలు సరిగ్గా పనిచేస్తున్న లేదా చూసుకోండి. నెలకొకసారి చూసుకునే వాస్తు అలవాట్లు. పాత బట్టలు, వాడని వస్తువులు దానం చేయండి లేదా తొలగించండి. గుడి లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళి గంగాజలం, పసుపు, తులసి తెచ్చి ఇంట్లో ఉపయోగించండి. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు, వాడని చిన్న వస్తువులు బయటకు తీసివేసేయండి. ఒకసారి ఇంటి అన్ని మూలల్లో ఉప్పు నీటితో లేదా గోమూత్రంతో శుభ్రం చేయండి. ఒక అక్షయ దీపం, అంటే ఇప్పుడు అఖండ దీపం కానీ ఆరం దీపం కానీ ఒక రోజైనా వెలిగించండి. ఈ విధంగా చేస్తే ఇంట్లో ఆరోగ్యము, ధనము, శాంతి, ఐశ్వర్యం సహజంగా పెరుగుతాయి. ధన్యవాదాలు.